రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉదయం లాహోర్ లో ఒక పేలుడు సంభవించింది. అయితే ఇప్పుడు కరాచీలో మరో పేలుడు సంభవించింది. దీంతో పాకిస్తాన్ లో సర్వత్రా భయం నెలకొంది. అయితే దీంతో ఒక్కసారిగా ప్రజెంట్ కరాచీలో కొన్ని డ్రోన్స్ వచ్చి ఒక భవనాన్ని స్ట్రైక్ చేసిన నేపథ్యంలో అక్కడున్న ప్రజలంతా బయటికి పరుగులు తీశారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే 5 చోట్ల పేలులు జరిగినట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. డ్రోన్ అటాక్ జరిగినట్లు కూడా పాకిస్తాన్ మీడియాలో కథనాలు బయటకు వస్తున్నాయి. పేలుళ్ల శబ్దం రావడంతో అక్కడున్న జనం బయటికి పరుగులు తీశారు. అయితే ఇవాళ ఉదయం కూడా లాహోర్లోని ఒక పాత ఎయిర్పోర్ట్లో పేలుడు సంభవించింది. అయితే మరో 3 చోట్ల కూడా పేలులు జరిగినట్టు కూడా ఇప్పటికే పాకిస్తాన్ అధికారులతో పాటు అక్కడి మీడియా కూడా నిర్ధారించింది. అయితే లాహోర్లో రోడ్డుపై భారీగా ఆ పేలుడు సంభవించిన తర్వాత జనాలందరూ బయటికి వచ్చి ఏం జరిగిందా అనే భయంతో అటు ఇటు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏ వైపు నుంచి అటాక్ జరుగుతుందోనని పాకిస్తాన్ జనమంతా ఆందోళనలో భయంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఏదైతే ప్రజెంట్ కరాచీలో డ్రోన్ అటాక్ జరిగిందో దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ బయటకు వచ్చిన జనాలు కూడా ఏదైతే డ్రోన్ వచ్చిందో ఆ డ్రోన్ అటాక్ని తమ ఫోన్ల ద్వారా చిత్రీకరించి ప్రజెంట్ వాటిని సోషల్ మీడియాలో చూస్తున్నారు. అయితే ఏదైతే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారో అక్కడ కరాచీలోని జనాలు ఆ డ్రోన్ స్ట్రైక్ అయిన తర్వాత భయంతో బయటకు వచ్చి ఏం జరిగిందా అని చెప్పి తమ ఫోన్లతో ఆ డ్రోన్కి సంబంధించిన విజువల్స్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. రైట్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కరాచీలో ఒక డ్రోన్ వచ్చి ఒక భవనం పైన స్ట్రైక్ చేసింది. అంతలో అక్కడున్న పెద్ద శబ్దం వచ్చి పెద్ద పేలుడు సంభవించడంతో అక్కడి ప్రజలంతా బయటికి వచ్చేసి రోడ్లపైన భయంతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడికి పాకిస్తాన్ పోలీసులు కూడా వచ్చి ఆ డ్రోన్ని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా అక్కడి జనాలు కూడా అక్కడికి వచ్చి ఏం జరిగిందా అని ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీసి ఆ డ్రోన్ కింద పడిపోయిన తర్వాత అక్కడికి వచ్చి చూస్తున్నారు. అయితే ఏవైతే భారత్ వైపు యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ వాహనాలు కావచ్చు భారత్ వైపు మోహరించున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి అటాక్ జరుగుతున్నాయా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ నెలకొంది. ఈ మొత్తం నేపథ్యంలో ప్రజెంట్ ఆల్రెడీ పొద్దున పూట లాహోర్లోని ఒక పాత ఎయిర్పోర్ట్లో ఒక పేలుడు సంభవించింది. అదేవిధంగా ఇప్పుడు ఒక డ్రోన్ కరాచీలో సేమ్ ఒక భవనానికి వెళ్ళి ఢీకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం 5 చోట్ల కూడా ఈ అటాక్ జరిగినట్లు ఇప్పటికే పాకిస్తాన్లో వార్తలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ అధికారులు కూడా దీన్ని నిర్ధారించారు. కానీ ఈ అటాక్ జరిపింది ఎవరు అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎటువైపు నుంచి ఏ అటాక్ జరుగుతుంది అనే నేపథ్యంలో కూడా అక్కడి ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న బుధవారం ఉదయం 1:30 AM ఆ టైంలో, అంటే 1 o'clock నుంచి 1:30 AM ఆ టైంలో భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో మొత్తం మీద భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య తీవ్ర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా దీనికి సంబంధించి సింధూర్ 2.0 ఆపరేషన్ చేపడుతుందా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే లాహోర్లో ఒకసారి, అదేవిధంగా కరాచీలో కూడా ఒకసారి పేలుళ్లు సంభవించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో ఎలాంటి క్యాజువాలిటీస్ నమోదు కాకపోయినప్పటికీ కూడా ఆ పేలుడు సంభవించి పెద్ద శబ్దం రావడంతో అక్కడుండే జనాలు భయంతో ఇళ్లలోంచి బయటికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏదైతే మీకు ఆ ఎక్విప్మెంట్ కనిపిస్తుందో ఆ డ్రోన్కి సంబంధించిన ఒక పార్ట్ కూడా ఆ భవనాన్ని ఢీకొట్టిన తర్వాత మిగిలిన పార్ట్ అక్కడ కింద పడిపోయి కనిపిస్తుంది. అక్కడ జనాలు కూడా ఫోన్ తీసుకొని దాన్ని వీడియో తీస్తున్నారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన ఒక పాక్ పోలీస్ రేంజర్ కూడా అది ఏంటా అని కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ విషయాన్ని పాక్ అధికారులు కూడా నిర్ధారించారు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ వైపు నుంచి అటాక్ జరుగుతుందా అని కూడా పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలో అటు ఇటు పరిగెత్తి ఇళ్లలోంచి బయటకు వచ్చి కూడా రోడ్ల మీద గుమ్మిగుడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్ ఇవాళ ఉదయం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు అదేవిధంగా ఎల్ఓసి దగ్గర ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అమాయకుల పైన ఓపెన్ ఫైరింగ్ జరిగింది. అయితే ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.
ఈ నేపథ్యంలో చాలా మంది అమాయకులు, అందులో ఆడవాళ్ళు, అదేవిధంగా మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఉదయం కూడా లాహోర్లో ఒక అటాక్ జరిగింది, అదేవిధంగా ఇప్పుడు కరాచీలో కూడా మరో అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ అటాక్ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిందా లేదా? ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా సయ్యద్ ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ అటాక్ చేసిన తర్వాత బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెళ్లదీస్తుంది పాకిస్తాన్. ఈ సమయంలో ఇటు లాహోర్, ఇటు కరాచీలో వరుసగా డ్రోన్ల దాడితో భయానక వాతావరణం అయితే పాకిస్తాన్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే లాహోర్ తర్వాత కరాచీలో కూడా ఈ అటాక్ అనేది జరిగింది. 5 చోట్ల అటాక్ జరిగినట్లు కూడా పాకిస్తాన్ మీడియాలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి. డ్రోన్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. పేలుల శబ్దం రావడంతో జనమంతా కూడా, ఇళ్లలో ఉన్న జనమంతా బయటకు పరుగులు తీసి వారి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు అయితే వారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ కొంచెం శబ్దం వచ్చినా సరే ఆందోళన చెందుతూ ఉన్నారు పాకిస్తాన్లోని ప్రజలు. ఏదైతే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకుని 9 ఉగ్రవాద స్థావరాలపై ఏదైతే 5 ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడి చేసిందో దానికి సంబంధించి ఇప్పటికే వారు కొంత ఇంకా భయానక వాతావరణంలోనే వారు ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా అలాగే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ సొంత దేశంలో ఈ దాడులు జరగడం, ఎవరు దాడులు చేస్తున్నారు అనేది కూడా ఊహించడానికి కూడా వారికి అంత తెలియని పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తోంది. అంటే ఇంటెలిజెన్స్ విభాగం కానీ ఇదంతా కూడా ఏం చేస్తుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ప్రజానీకం కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఇంటెలిజెన్స్ విభాగం ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు నిఘా విభాగం దగ్గర సమాచారం ఉంటుందిగా. ఈ నేపథ్యంలో వారెందుకు గుర్తించలేకపోతున్నారు అనేది కూడా ప్రధానంగా అందరూ కొన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే లాహోర్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. 3 చోట్ల ఈ పేలుళ్లు జరిగినట్టు కూడా నిర్ధారణ జరిగింది. ఎప్పుడు ఏ వైపు నుంచి అటాక్ జరుగుతుందో అనేది కూడా తెలియని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియదు, అందులోనూ సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు డ్రోన్ల వర్షం కురిపిస్తూ దాడులకు తెగబడుతూ ఉన్నారు. అంటే ఎవరు దాడులు చేస్తున్నారు, ఎందుకు దాడులు చేస్తున్నారు అనేది కూడా పాకిస్తాన్ వద్ద సమాచారం లేదు. మరోవైపు ఈరోజు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా ఆర్మీ వాహనం పైన అక్కడ గస్తీ నిర్వహించేందుకు వెళ్ళిన పాకిస్తాన్ ఆర్మీ వాహనం పైన దాడి చేసిన నేపథ్యంలో దానిలో 12 మంది సైనికులు మృతి చెందారు. ఇలా ప్రతి పాత ఎయిర్పోర్ట్లో ఈరోజు ఉదయం డ్రోన్ అటాక్ జరిగింది. మరోవైపు ఇప్పుడు కూడా డ్రోన్ అటాక్ జరిగినట్లు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈ దాడి చేసింది ఎవరు అంటే ఇటు ఏదైతే సైనికులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే దాడి చేసిందో వాళ్ళే ఈ దాడి చేశారా, ఇంకా లేకుంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో టీపీటీ వారు దాడి చేశారా, ఎవరు దాడి చేశారో అనేది కూడా తెలియని సిచ్యువేషన్లో పాకిస్తాన్ నిఘా విభాగం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. సొంత దేశంలోని వారే ఇటు ఆర్మీ పైన అటు ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు భారత్ కూడా స్థావరాలపై దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ 2 అంటూ కూడా కమింగ్ సూన్ అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా అంచనాలు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదట 9 స్థావరాలపై దాడి చేశారు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2లో మిగిలిన 12 స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేస్తారంటూ కూడా ఎవరికెవరు భావిస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఒంటరిది అయిపోయింది. కానీ మిత్ర దేశాలు దూరమయ్యాయి, మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది. కానీ ఇటు టర్కీ కానీ చైనా, ఇరాన్, ఇరాక్ సహాయం చేస్తున్నప్పటికీ భారత్ను ఎదుర్కొనేంత సైనిక బలం పాకిస్తాన్ దగ్గర లేదు. మరోవైపు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత వారు ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వారి అంత్యక్రియలో పాల్గొనేందుకు వెళ్ళిన ఆర్మీ ఉన్నత స్థాయి అధికారులు కానీ ఆర్మీ అధికారులు కూడా వారందరూ కూడా దగ్గరుండి అంత్యక్రియలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ప్రపంచం అంతా కూడా ఈ ఉగ్రవాదానికి పాకిస్తాన్కు సంబంధం ఉందనేది కూడా అందరూ భావించారు. దీని నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పైన విమర్శలు కురిపిస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక పాకిస్తాన్ అలాగే భారత్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వాళ్ళు సీజ్ ఫైర్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాలను ఉన్న సాధారణ ప్రజలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా అంటే విదేశాంగ శాఖ కూడా కొంతసేపు క్రితం అధికారిక ప్రకటన చేసింది. మొత్తం పూంచ్ సెక్టర్ అలాగే ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 59 మంది గాయపడ్డారు, 13 మంది చనిపోయారనేది కూడా వారు అధికారికంగా ప్రకటించారు. కానీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కింద ఈ సాధారణ పౌరుల మీద ఏదైతే దాడి చేశారో ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కింద వస్తుంది. సాధారణ పౌరుల మీద దాడులు జరగకూడదు అనేది కూడా ప్రధానంగా అందరూ పాక్ చర్యలను అందరూ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకుని మాత్రమే భారత్ దాడి చేసింది. కానీ ఇక్కడ భారత్లో మాత్రం పాకిస్తాన్ సాధారణ ప్రజలను టార్గెట్గా చేసుకుని వారు దాడులు చేస్తున్నారు. దానికి తగిన శాస్తిగా సొంత దేశంలోనే అంతర్యుద్ధం ఎదుర్కొంటున్నారు. సొంత దేశంలోనే వ్యతిరేకత కూడగట్టుకుని వారి నుంచే
అంటే ఎవరో వారిపై దాడి చేయాల్సిన అవసరం లేదు, సొంత దేశంలో ఉన్న విరోధులే వారిపై, శత్రువులే వారిపై దాడి చేసి వారిని నాశనం చేసే సిచ్యువేషన్కు పాకిస్తాన్ తెచ్చుకుంది అనేది కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే మొదటి నుంచి కూడా తెహ్రీక్ తాలిబాన్ కానీ, మరోవైపు పాకిస్తాన్ కానీ, మరోవైపు బిఎల్ఏ కూడా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేస్తూ పాకిస్తాన్ సైన్యానికి నష్టం జరిగే విధంగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం సమయంలో కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో, గస్తీ కాస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ వాహనంపై దాడి చేశారు. దానిలో 12 మంది చనిపోయారు. ఇప్పుడు కొత్తగా 5 సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. డ్రోన్స్ ద్వారా ఈ పేలుళ్లు సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకటి లాహోర్లో జరిగింది, 2 కరాచీలో కూడా ఈ పేలుళ్లు జరిగాయి. దీని ద్వారా ఇప్పటివరకు అంటే ఎవరైనా ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ కూడా ఈ పేలుళ్లు జరగడం వరకు మాత్రం కుట్ర దాగి ఉంది అనేది కూడా పాకిస్తాన్ భావిస్తోంది. దానిలో భాగంగా అంటే ఈ పేలుళ్లకు సంబంధించి అధికారికంగా మేమే దీనికి సంబంధించి దాడి చేసామనేది ఎవరు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ దాన్ని గుర్తించే పనులు అయితే పాకిస్తాన్ నిఘా విభాగం ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం అయోమయంలో ప్రజెంట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఉందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే ఒకవైపు యుద్ధం రాకముందే యుద్ధం వచ్చినంత పని చేసింది భారత ప్రభుత్వం. అక్కడున్న ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ వీరందరూ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్లో మొత్తం ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టారు. దాంట్లో ఉన్న ఉగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో, అగ్రనాయకులు, ఉగ్రవాదులు కూడా అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్గా చేసుకుని 3 స్థావరాలను ఏదైతే ఉన్నాయో 3 సంస్థలకు సంబంధించిన స్థావరాలు, ఆ 9 స్థావరాలపై దాడి చేశారు. 5 ప్రాంతాల్లో దాడి చేసిన నేపథ్యంలో మెయిన్ జైషే మహమ్మద్ సంబంధించిన మసూద్ అజార్కు సంబంధించిన వారి కుటుంబం మొత్తం కూడా 10